Hello everyone, all of you good morning. Today our class is pearl formation in Pelisipoda. అంటే తెలుగులో ముత్యము ఏర్పడే విధానం. ఈ ముత్యాలన్నీ కూడా మనకి మొలస్కా జీవులు ఏర్పాటు చేస్తాయన్నమాట. ఈ మొలస్కా జీవుల్లో ఉన్నటువంటి పెలిసిపోడా అనేది ఒక తరగతి క్లాస్. ఈ ఫైలం మొలస్కాలో ఉన్నటువంటి పెలిసిపోడా క్లాస్లో మనకి ఈ ముత్యాలను ఏర్పరిచేటటువంటి జీవులు ఉంటాయన్నమాట. ఆ జీవులు ఏంటంటే మైటిలస్, ప్లాక్యూనా, డోనాక్స్ అండ్ ట్రైడాక్స్. ఈ ఆర్గానిజమ్స్ అనేవి మనకి ముత్యాలను ఏర్పాటు చేస్తాయన్నమాట. ఇవన్నీ కూడా ముత్యాలన్నీ కూడా వైట్ కలర్లో ఉండి రౌండ్ షేప్లో ఉంటాయి, ఇంకా మెరుస్తా కూడా ఉంటాయి. అండ్ ఆల్సో మైటిలస్, ప్లాక్యూనా, డోనాక్స్, ట్రైడాక్స్ ఈ స్పీసీస్ల కంటే మనకి మంచి ముత్యాలను ఏర్పాటు చేసే ఆర్గానిజమ్స్ ఇంకొకటి ఉంది. అవేంటంటే పింక్టాడా జాతికి చెందినటువంటివి. పింక్టాడా వల్గారిస్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఈ మైటిలస్, ప్లాక్యూనా, డోనాక్స్ అండ్ ట్రైడాక్స్ నుంచి వచ్చినటువంటి ముత్యాలు మనకి అంత మంచిగా ఉండవు. అండ్ పింక్టాడా జాతికి చెందినవి అయితే మంచి ముత్యాలను ఏర్పాటు చేస్తాయి. ఇందులో పింక్టాడా జాతిలో మనకి పింక్టాడా వల్గారిస్ అనే ఆర్గానిజంని ఎక్కువగా కల్చర్ చేస్తాం. ఇవన్నీ కూడా ఆల్చిప్పలు అంటాం కదా తెలుగులో, అవి ఆయిస్టర్స్. ఇవన్నీ కూడా ఈ పింక్టాడా వల్గారిస్ని మనం కల్చర్ చేస్తున్నప్పుడు వీటన్నిటిని కూడా ముందుగా మనం కలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ఆర్గానిజంలోనే కాకుండా ఆర్టిఫిషియల్గా కూడా మనం చేయొచ్చు. ఆ ఆర్టిఫిషియల్గా అనేది మనకి ముందుగా జపాన్ దేశంలో స్టార్ట్ అయింది. కృత్రిమంగా ముత్యాలను ఏర్పరచడం అనేది జపాన్ దేశంలో స్టార్ట్ అవ్వడం జరిగిందన్నమాట. ఇలా ఎందుకు చేస్తాయంటే ముత్యాలు అనేవి అసలు ఎందుకు ఏర్పడతాయి అనేది చూసినట్లయితే, ఏదైనా ఆర్గానిజమ్స్ లేదా అదర్ పార్టికల్స్ అనేవి వీటిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏదైనా అదర్ పార్టికల్ ఈ ఆర్గానిజం లోపలికి వెళ్ళినప్పుడు దానికి అది రక్షించుకోవడానికి కొన్ని పొరలను రిలీజ్ చేస్తాయి. యాక్చువల్గా మనం ఒక పెరల్ని చూసినట్లయితే అది అనేకమైనటువంటి పొరలతో ఇలాగా నిర్మితమై ఉంటుందన్నమాట. ఎక్కువ పొరలను లేదా లేయర్స్ని అరేంజ్ చేసుకుని ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఈ మొత్తం పొరలన్నిటిలో కూడా లాస్ట్లో ఉన్నటువంటి చివరి పొర ఉంటుంది చూసారా, ఈ చివరి పొర అనేది అడ్డుగా ఏర్పడి ఉంటుంది. సో దీనివల్లనే ఈ ముత్యానికి అనేది ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది ఉండదు. ఎందువలన ముత్యంలో ఏర్పడినటువంటి పొరలన్నిటిలోనూ చివరి పొర అనేది అడ్డుగా ఏర్పడి ఉంటుంది. సో దానివలన ప్రతి ముత్యము కూడా ఈవెన్గా ఒకే షేప్లో ఉండదు, డిఫరెంట్ షేప్లో ఒక్కొక్క పొరలో ఒక్కొక్క షేప్లో ఉంటుందన్నమాట. ఇలా ఈ పొరలన్నిటినీ కూడా ఒక నాక్రియస్ లేయర్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ నాక్రియస్ లేయర్నే మనం తెలుగులో ముత్య మాతృక పొర అంటాం. ఒక నాక్రియస్ లేయర్ అనేది ఈ లేయర్స్ అన్నిటినీ, ఈ పొరలన్నిటినీ కూడా నేర్ లేయర్స్ అంటమాట. ఆ నేర్ లేయర్స్ అన్నిటినీ కూడా ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది? ముత్య మాతృక పొర లేదా నాక్రియస్ పొర. ఇలా ఎందుకు ఫామ్ చేస్తుందంటే శత్రువుల నుంచి లేదా ఏమైనా చిన్న విరిగినటువంటి కర్పరాల ముక్కల నుంచి వీటన్నిటి నుంచి వాటికవే ప్రొటెక్షన్కి కాపాడుకోవడానికి ఇలాగా ఫామ్ చేస్తుంది. సపోజ్ మీకు చెప్పాలంటే ఇంకా క్లియర్గా, ఏదైనా ఒక పార్టికల్ ఇలాగా ఆర్గానిజం లోపలికి వెళ్ళినప్పుడు ఆర్గానిజంకి ఉన్నటువంటి మ్యాంటిల్ క్యావిటీ ఉంటుంది చూసారా, ప్రావార కుహరము, దాని కణజాలం ఉన్నటువంటి దానికి చుట్టూరా ఉండేటటువంటి ప్రావార కుహరం అన్నమాట. ఆ ప్రావార కుహరంలోనికి ఏదైనా పార్టికల్ వెళ్ళింది అనుకోండి, దాని చుట్టూ కూడా ఈ నాక్రియస్ లేయర్ ఉంది చూసారా, ఆ నాక్రియస్ లేయరు ఇలా నేర్ పొరలను స్రవించేస్తుంది అన్నమాట. ఇలా ఏర్పాటు చేస్తుంది. అంటే ఏర్పడినటువంటి అదర్ పార్టికల్ని ఈ నాక్రియస్ లేయర్ ద్వారా ఇలా బంధించేసి పట్టుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా చేయడం మనం ఆర్టిఫిషియల్గా కూడా చూస్తాం. ఆర్టిఫిషియల్గా ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడు. ముందుగా ఆర్టిఫిషియల్ కల్చర్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం? జపాన్ దేశంలో స్టార్ట్ అయిందని చెప్పుకున్నాం. ఈ జపాన్ దేశంలోనే కొంతమంది ముందుగా ఏం చేయాలి, మనం ఆయిస్టర్స్ని కలెక్ట్ చేసుకోవాలి, ఆల్చిప్పల్ని మనం కలెక్షన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే జపాన్ దేశంలోనే కొంతమంది ట్రైనింగ్ తీసుకున్నటువంటి గర్ల్స్ ఉంటారు. అంటే ఆల్చిప్పల్ని ఎలా తీసుకురావాలనే దాని గురించి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5 మీటర్స్ లోతు వరకు వెళ్ళి సముద్రంలో
ఆయిస్టర్స్ని కలెక్ట్ చేసుకుని వస్తారన్నమాట. ఒక వలల సహాయంతో ఆయిస్టర్లని కలెక్ట్ చేసుకుని 5 మీటర్స్ లోతు వరకు వెళ్ళి కలెక్ట్ చేసుకుని తీసుకుని వస్తారు. ఇలా కలెక్ట్ చేసే గర్ల్స్ని ఏమంటాం అంటే సీ గర్ల్స్ అంటాం, అంటే సముద్ర కన్యలు. వీళ్ళు ఏం చేస్తారు, సముద్రంలో ఒక 5 మీటర్స్ లోతు వరకు వెళ్ళి కొన్ని వలల సహాయంతో ఈ ఆల్చిప్పలన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని ఒక బ్యాగ్లో వేసుకుని పైకి తీసుకుని వచ్చేస్తారు. తీసుకుని వచ్చేసిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే ఆయిస్టర్ యొక్క ఏజ్ వారీగా వయసుని బట్టి ఆయిస్టర్ని లైన్గా అరేంజ్ చేసుకుంటారు అనమాట. ఎందులో అరేంజ్ చేస్తారంటే కొన్ని మైన కేజీలు అనేవి ఉంటాయి. ఈ మైన కేజీలో అంటే అరల రూపంలో ఉన్నటువంటివి. ఈ మైన కేజీల్లో ఒక 4 నుంచి 6 వరకు కూడా అరలు అనేవి ఉంటాయి, కేజీలు అనేవి ఉంటాయి. ఆ కేజీల్లో ఈ ఆయిస్టర్స్ని కలెక్ట్ చేసినటువంటి ఆయిస్టర్స్ని వాటి యొక్క ఏజ్ పరంగా వాటిని లైన్లో పెట్టడం జరుగుతుందన్నమాట. 4 to 6 కేజెస్లోని అరేంజ్ చేసేస్తారు. చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్గా చేయాలంటే ఏం చేయాలి, అసలు ఒక ఆర్గానిజం రియల్గా ముత్యాన్ని ఏర్పరచాలంటే ఏమవుతుంది, ఏదైనా అదర్ పార్టికల్ అనుకోకుండా లేదా ప్రమాదవశాత్తు వచ్చి ఆ ఆర్గానిజం లోపలికి ఏదైనా ఇరుక్కుపోతేనే అప్పుడు ఈ నేర్ పొరలు అనేవి స్రవిస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఒక పార్టికల్ని ఫారిన్ పార్టికల్ లేదా విదేశీ పదార్థాన్ని మనం ఆర్గానిజంలోకి ప్రవేశపెట్టాలి. దాన్నే కృత్రిమంగా చేస్తున్నాం అన్నమాట. ఎలా చేస్తామంటే ఒక మ్యాంటిల్ క్యావిటీ ఉన్న చూసారా, ఆ మ్యాంటిల్ క్యావిటీ నుంచి ఒక చిన్న టిష్యూని తీసుకుని దాన్ని ఒక న్యూక్లియస్ రూపంలో చేస్తామన్నమాట. చేసి దీనిని ఏం చేస్తాము, ఆర్గానిజంలోనికి పంపిస్తాం. ఏ ఆర్గానిజంలో అయితే మనం ముత్యాన్ని ఏర్పరచాలనుకుంటున్నామో ఆ ఆర్గానిజంలోనికి పంపిస్తాం. అలా చేయాలంటే మనకి ముందుగా మనం ఆయిస్టర్స్ని కలెక్ట్ చేసేసుకున్నాం, వాటిని స్టోర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్గా ఏం కావాలంటే గ్రాఫ్ట్ టిష్యూ అనేది కావాలి. గ్రాఫ్ట్ కణజాలం అంటాం. ఒక గ్రాఫ్ట్ కణజాలం అనేది కావాలి. ఈ గ్రాఫ్ట్ కణజాలం అంటే ఏమీ కాదు, హెల్దీగా ఉన్నటువంటి ఒక ఆయిస్టర్ని తీసుకుంటాం. ఆ ఆయిస్టర్ దగ్గర ఉన్నటువంటి ప్రావారపు ముక్కు ఉంటుంది చూసారా, ఒక మ్యాంటిల్ క్యావిటీని కలెక్ట్ చేసుకుంటాం. ఆర్గానిజం నుంచి మనమే ఒక నైఫ్తో కట్ చేయాలి. కట్ చేసి దాన్ని ఎటువంటి బ్లడ్ అనేది లేకుండా ఏమీ అదర్ డస్ట్ అనేది లేకుండా దాన్ని క్లీన్ చేసుకోవాలి. వాటర్తో క్లీన్ చేసేసుకుని దాన్ని ఒక 22 degrees సెంటీగ్రేడ్ దగ్గర సీ వాటర్లో ఒక 2 to 3 days ఉంచితే సరిపోతుంది. ఈ గ్రాఫ్ట్ టిష్యూని ఎలా తీసుకుంటున్నాం, హెల్దీగా ఉన్నటువంటి ఆయిస్టర్ ఆల్చిప్ప ఏదైతే ఉన్నదో దాని యొక్క మ్యాంటిల్ క్యావిటీ నుంచి ప్రావార కుహరం నుంచి ఒక చిన్న ముక్కని న్యూక్లియస్ సైజులో ఒక కేంద్రకం రూపంలో కట్ చేసుకుంటాం. కట్ చేసుకుని దాన్ని 22 degrees సెంటీగ్రేడ్ వద్ద సీ వాటర్లో స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ గ్రాఫ్ట్ కణజాలం తీసుకున్న తర్వాత మనకి ఇంకొకటి కేంద్రకం అనేది కావాలి, న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ని కేంద్రకాన్ని ఎలా తయారు చేసుకుంటామంటే ఇది ముత్యం ఒక పర్ఫెక్ట్ పెరల్ అనేది కావాలంటే మనకి కాల్షియంతో ఏర్పడినటువంటి షెల్ ఉంటే ఒక మంచి ముత్యం అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే షైనింగ్గా ఉన్నటువంటి రౌండ్ షేప్లో ఉన్నటువంటి ముత్యం అనేది ఏర్పడుతుంది. అంటే కాల్షియం రూపంలో ఉన్నటువంటి కర్పూరాలు మనకి ఎక్కువగా ఏ ఆర్గానిజమ్స్లో చూస్తాం, మొలస్కన్స్లోనే చూస్తాం. అంటే ఈ ఆర్గానిజమే అయి ఉండక్కర్లేదు. మనం ఆల్చిప్పని ఆయిస్టర్ తీసుకున్నాం అనుకోండి, పింక్టెడా వల్గారిస్ తీసుకున్నాం అనుకోండి, పింక్టెడా వల్గారిస్ అవసరం లేదు. ఏ మొలస్కాకి సంబంధించినటువంటి ఆర్గానిజం యొక్క షెల్ ఏదైనా సరే కాల్షియంతో డిపెండ్ అయి ఉన్నటువంటి ఏ షెల్ అయినా సరే తీసుకుంటాం. మనం తీసుకుని దాని యొక్క న్యూక్లియస్ సైజులో రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవడం వలన మనం తయారు చేసేటటువంటి పెరల్ అనేది ఒక పర్ఫెక్ట్ షేప్లో ఉంటుందన్నమాట. న్యూక్లియస్ని చేసుకుంటాం. ఇప్పుడు ఈ గ్రాఫ్ట్ టిష్యూని న్యూక్లియస్ని ఏం చేస్తామంటే మనం ఆర్గానిజంలోనికి, మనం ఏ ఆర్గానిజంలో అయితే ముత్యాలని ఏర్పరచాలనుకుంటున్నామో ఆ ఆర్గానిజంలోనికి ఈ గ్రాఫ్ట్ టిష్యూని న్యూక్లియస్ని అందులోకి ప్రవేశపెడతాం. అర్థమైందా? ఫస్ట్ గ్రాఫ్ట్ టిష్యూ ఎలా తీసుకున్నాం, ఆర్గానిజం యొక్క మ్యాంటిల్ క్యావిటీ ప్రావార కుహరం దగ్గర ఉన్నటువంటి చిన్న ముక్కని తీసుకుని దాన్ని స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం. అది న్యూక్లియస్ సైజులోనే ఉండాలి. అండ్ నెక్స్ట్ న్యూక్లియస్ ఎలా అరేంజ్ చేసుకున్నాం, మొలస్కా జీవులకు సంబంధించినటువంటి ఏ షెల్ అయినా సరే కాల్షియంతో అరేంజ్ అయినటువంటిది ఏదైనా సరే ఒక రౌండ్ న్యూక్లియస్ షేప్లో మనం ఈ న్యూక్లియస్ని అరేంజ్ చేసుకుంటాం.
అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ గ్రాఫ్ట్ టిష్యూని అంటే గ్రాఫ్ట్ కణజాలాన్ని, న్యూక్లియస్ని, కేంద్రకాన్ని, ఈ రెండింటిని కూడా ఆర్గానిజంలోనికి ప్రవేశపెడతాం. ఏ ఆర్గానిజంలో అయితే మనం ముత్యాన్ని ఏర్పరచాలి అనుకుంటున్నామో ఆ ఆర్గానిజంలోనికి వీటిని ప్రవేశపెడుతున్నాం. అది ఎలా అంటే ఇందులో మనకి చాలా ప్రాసెస్లు ఉన్నాయి. ముత్యాలను ఏర్పరచడంలో చాలా ప్రాసెస్లు ఉన్నాయి, కానీ ఎక్కువగా యూజ్ చేసే ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం దేనిలో అయితే మనం ముత్యాన్ని తయారు చేయాలనుకుంటున్నామో ఆ ఆయిస్టర్ని తీసుకుంటాం, ఆల్చిప్పని అరేంజ్ చేసుకుంటాం. తీసుకుని దాని యొక్క ప్రావార కుహరం ఉంటుంది చూసారా, మ్యాంటిల్ క్యావిటీ. ఈ మ్యాంటిల్ క్యావిటీలోనికి ఈ గ్రాఫ్ట్ టిష్యూని, న్యూక్లియస్ని మనం ప్రవేశపెట్టాలి. ఆ మ్యాంటిల్ క్యావిటీలోకి గ్రాఫ్ట్ టిష్యూని, న్యూక్లియస్ని ప్రవేశపెట్టడం వలన దాని చుట్టూ ఉన్నటువంటి ఒక న్యాక్రియస్ లేయర్ ఉన్నది చూసారా, ముత్య మాతృక పొర. ఈ ముత్య మాతృక పొర అనేది నేర్ పొరలను స్రవించేసి ఆ ఫారిన్ పార్టికల్ మనం ఏదైతే దాని లోపలికి పంపామో దాని చుట్టూ కూడా అనేకమైనటువంటి లేయర్స్ని అరేంజ్ చేసి కొన్ని సంవత్సరాలకి ఒక పెరల్ని ఫామ్ చేస్తుంది, ముత్యాన్ని ఏర్పరుస్తుందన్నమాట. ఈ మ్యాంటిల్ క్యావిటీలోనికి ఎలా పంపిస్తారంటే ఆ ఫారిన్ పార్టికల్ని మనం తయారు చేసుకున్నటువంటి విదేశీ పదార్థం ఫారిన్ పార్టికల్ ఏదైతే ఉందో దానిని మనం ఈ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా అంటే పెరల్స్ అరేంజ్ చేసేటటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ద్వికవాటయుతంగా ఉంటాయి. అంటే బైవాల్వ్డ్, ద్వికవాటయుతపు కర్పరాలను కలిగి ఉంటాయి అన్నమాట. అంటే బైవాల్వ్డ్ షెల్స్ని కలిగి ఉంటాయి, ద్వికవాటాలను కలిగి ఉంటాయి అన్నమాట. ఈ రెండు కవాటాల లోపల నుంచి మనం మ్యాంటిల్ క్యావిటీలోనికి ఫారిన్ పదార్థాన్ని రిలీజ్ చేయాలి. అది ఎలా అంటే ఇది ఒక నాక్రియస్ లేయర్ అనుకున్నాం, ముత్య మాతృక పొర. ఇది ఒక ముత్య మాతృక పొర. ఇది ముత్య మాతృక పొర నుంచి నేర్లను స్రవిస్తుందని చెప్పుకున్నాం కదా, అది ఇది నేర్లను స్రవించేటటువంటి పొర. అండ్ ఇక్కడ మనం ఇది మ్యాంటిల్ క్యావిటీ, ప్రావార కుహరం. ప్రావారపు ఉపకణం, మ్యాంటిల్ క్యావిటీని. ఈ మ్యాంటిల్ క్యావిటీలోకే మనం తీసుకున్నటువంటి గ్రాఫ్ట్ టిష్యూని, న్యూక్లియస్ని అరేంజ్ చేసుకుని ఉంచాం కదా, ఆ న్యూక్లియస్ని ఈ మ్యాంటిల్ క్యావిటీలోకి పెట్టాలన్నమాట. ఏదైతే పదార్థం ఫారిన్ పార్టికల్ విదేశీ పదార్థాన్ని తీసుకున్నామో దానిని మ్యాంటిల్ క్యావిటీలోనికి ప్రవేశపెడతాం. ఈ మ్యాంటిల్ క్యావిటీలోనికి మనం ప్రవేశపెట్టిన తర్వాత ఈ నేర్ నుంచి స్రవించేటటువంటి పొరలు, ముత్య మాతృక పొర నుంచి నేరు పొరలు ఉన్నాయి కదా, ఆ పొరలన్నీ కూడా మనం ఏ పార్టికల్ని అయితే అరేంజ్ చేసామో దాని చుట్టూతా కూడా కొన్ని పొరలను అరేంజ్ చేసేస్తాయి. ఇలాగా ఈ ముత్యాన్ని అంతటినీ కూడా, ఇవన్నీ కూడా ఈ నేర్ లేయర్స్ అన్నీ కూడా దీన్ని కప్పు ఉంచేస్తాయి, దీన్ని బంధించేసి ఉంచేస్తాయి అన్నమాట. ఇలా చేసినప్పుడు ముందుగా మనం ఏం చేయాలి, మ్యాంటిల్ క్యావిటీలోకి పదార్థాన్ని పంపడానికి ముందుగా ఈ మ్యాంటిల్ క్యావిటీ ఉన్న చూసారా ప్రావార కుహరం, దీనికి రంధ్రాలు, ఒక నీడిల్ హెల్ప్ తీసుకుని ఒక చిన్న సూదితోటి ఈ ప్రావార కుహరం అంతా కూడా హోల్స్ పెట్టాలి, చిన్న చిన్న రంధ్రాలను ఏర్పాటు చేయాలన్నమాట. ఏర్పాటు చేసిన తర్వాత మనం ద్వికవాటయుతాలు ఉన్నాయి కదా, దీనికి ద్వికవాటయుతంగా బైవాల్వ్డ్ షెల్స్ని కలిగి ఉంది కదా, ఈ బైవాల్వ్స్లో రెండు కవాటాలలో కూడా రైట్ సైడ్కి ఉన్నటువంటి వాల్వ్ అనేది పైకి ఉండేలాగా చేసి దీని మధ్యన ఒక చెక్కని అరేంజ్ చేసేస్తాం. అంటే
రైట్ వాల్వ్కి లెఫ్ట్ వాల్వ్కి, కుడి కవాటానికి ఎడమ కవాటానికి మధ్యగా రెండు తెరుచుకునే విధంగా చేసి ఒక చక్కని అరేంజ్ చేసేస్తాం. అరేంజ్ చేసేసి ప్రావార్ కుహరానికి ఏమో హోల్స్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ ద్వి కవాటాల ద్వారా ఈ పార్టికల్ని అంటే గ్రాఫ్ట్ టిష్యూని కేంద్రకాన్ని రెండింటినీ తీసుకున్నాం కదా, రెండింటిని కూడా ఈ మ్యాంటిల్ క్యావిటీలోకి ప్రవేశపెడతామన్నమాట. ముందుగా గ్రాఫ్ట్ టిష్యూని తీసుకుని మ్యాంటిల్ క్యావిటీలోకి పెట్టి దానిపైన ఒక న్యూక్లియస్ షేప్లో కేంద్రకాన్ని తీసుకున్నాం చూసారా, అంటే కాల్షియంతో అరేంజ్ అయినటువంటి కర్పరం. ఆ కర్పరం ముక్కను కూడా దీంట్లో ద్వి కవాటాల ద్వారా లోపలికి పంపేస్తాం. ఇలాగా రెండు వైపుల నుంచి, రెండు కవాటాల నుంచి కూడా మనం ఆర్గానిజం లోపలికి వీటిని ప్రవేశపెట్టచ్చు. ఇలా ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా వీటికి ఒక ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అంటే ఇలా వీటిని ప్రవేశపెట్టేసాం, చెక్కని అరేంజ్ చేసాం కదా, చెక్కని అరేంజ్ చేసేసిన తర్వాత ఫారిన్ పార్టికల్స్ని మనం లోపలికి ఎంటర్ చేసిన తర్వాత చెక్కని ఏదైతే పెట్టామో ఆ చెక్కని వెంటనే తీసేయాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్లో అయిపోవాలి. ఒకవేళ 30 మినిట్స్లో అవ్వలేదు అంటే ఆ ఆర్గానిజం అనేది చనిపోయి మనకి ముత్యం అనేది ఏర్పడదు. సో మనం ఈ చేసినటువంటి ప్రాసెస్ అంతా కూడా అంటే మ్యాంటిల్ క్యావిటీకి హోల్స్ చేసి కవాటాలు రెండింటికి మధ్యన ఒక చెక్కని అరేంజ్ చేసి ఈ ఫారిన్ పార్టికల్ని దాని లోపలికి ఎంటర్ చేయడం అండ్ మళ్ళీ ఆ చెక్కని రిమూవ్ చేసేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 30 మినిట్స్లో మనకి కంప్లీట్ అయిపోవాలి. ఒకవేళ ఈ 30 మినిట్స్లో కంప్లీట్ అవ్వకపోతే ఆ ఆర్గానిజం అనేది చనిపోయే అవకాశం ఉంది. దానివల్ల ముత్యం అనేది మనకి ఏర్పాటు అవ్వదు. అండ్ నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా జరిగిపోయిన తర్వాత ఆర్గానిజంకి కొంత రిలాక్సేషన్ అనేది ఇవ్వాలి. సో దానివల్ల ఏం చేస్తారంటే ఇలా ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఆర్గానిజమ్స్ని మనం కేజుల్లో పెట్టేసి వాటర్లోకి వదిలేయాలి. కేజుల్లో ఇలా ఎందుకు పెడతామంటే అవి వేరే చోటకి వెళ్ళిపోకుండా ఉండడానికి మనం కేజుల్లో బంధిస్తాం. ఇలా బంధించినప్పుడు వేరే శత్రువులు ఎనిమీస్ ఏమీ కూడా వాటి దగ్గరకు కూడా రాకుండా చూసుకోవాలి. మనం ఈ కేజుల్లో పెట్టేసి వాటిని వాటర్లోకి వదిలేసి ఒక 2 to 3 days అలా ఉంచవచ్చు. సీ వాటర్లో సముద్రం నీటిలో ఉంచేస్తాం. ఇలా ఈ ప్రాసెస్ చేసిన తర్వాత వీటిని నీటిలో ఉంచే కాలాన్నే మనం రీకవరీ పీరియడ్ అంటాం. అంటే రీకవరీ పీరియడ్ అంటాం. ఈ ప్రాసెస్ చేసిన తర్వాత వీటిని నీటిలో ఉంచేసేదాన్ని మనం రీకవరీ కాలము అని చెప్తామన్నమాట. ఇలాగా వాటర్లో పెట్టేసిన తర్వాత ఆర్గానిజమ్స్లో ఏమైనా చనిపోయినవి ఉంటే ముందుగానే తీసేయాలి. అండ్ ఆల్సో వీటిని మిగతా బతుకున్న ఆర్గానిజమ్స్ అన్నింటినీ కూడా వాటర్లోకి వదిలేస్తాము. వదిలేసిన తర్వాత మనకి ఒక 3 to 6 నుంచి 6 సంవత్సరాలలో మనకి ఒక మంచి ముత్యం అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడికి ఒక పెరల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఆర్టిఫిషియల్గా ఎలా ఫామ్ చేస్తున్నాం అనే దాని గురించి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్లాస్లో తర్వాత టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.